తర్వాత అప్పుడప్పుడు కలవడం ఈ ఈ దీంతో అది గొడవ అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయాడు. సో రాజస్థాన్ మెల్లమెల్లగా పెద్ద స్టార్ అవుతున్నాడు. ఆ టైంలో కూడా ఈ న్యూ ఇయర్ పార్టీలని రాజస్థాన్కి మందు అలవాటు ఉంది. మందు పార్టీలకి వాటికి వెళ్తుంటాడు. సో దాంట్లో వీళ్ళందరూ కూడా ఈ పబ్బులు వీటిలోకి వెళ్ళి చేసుకోవడం. నిఖిల్ లేకపోతే వరుణ్ సందేశ్ వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళు బేసికలీ. అయితే వీళ్ళందరూ ఒక స్టార్ దీంట్లో ఉంటే ఈవిడ సర్కిల్ ఎవరంటే మస్తాన్ సాయి, చింటూ, ఇంకా ఇంకొంతమంది బ్యాచ్. వీళ్ళు దే ఆర్ ఇంటూ హార్డ్ కోర్. వీళ్ళు ఓన్లీ పబ్ పార్టీ, వీళ్ళు డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇది ఉండే అని మనకు అర్థమవుతుంది ఈ వరలక్ష్మి ఎఫ్ఐఆర్ తోటి. ఇదేమైంది తర్వాత పోను మేబీ 2014 జనవరి 1 ఆ టైంలో అనుకుంటా ప్రపోజ్ చేయడము, ఈవిడ ప్రపోజ్ చేయడము, ఆయన ప్రపోజ్ చేయడం, మొత్తానికి ఇద్దరు ఇంటూ రిలేషన్ అన్నట్టుగా మనకి తెలిసింది. అంటే అక్కడ బాయ్ ఫ్రెండ్ ఇది నిజమే అయింది కదా, అనుమానం నిజమే అయింది కదా. నిజమే అవుతుంది. అంటే అప్పట్లో ఈవిడికి ఒక క్రష్ ఉండిందేమో రాజస్థాన్ మీద. సో తర్వాత అంటే ఆయన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నట్టుగానే తెలుస్తుంది మనకి కొన్ని ఆధారాల వల్ల. వాళ్ళ పేర్లు అవన్నీ ఎందుకు లేని బట్ ప్రస్తుతం దట్స్ ఓకే. అంటే బాయ్ ఫ్రెండ్ తో రాజతరుణ్ కొట్టించింది, తర్వాత కొట్టించలేదు పాపం, ఓకే ఆయనే ఎన్వి అయ్యాడు, కొట్టాడు. తర్వాత ఆయనే ఎందుకు నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారో నువ్వు ఊరికే అని చెప్పి కోపం తెచ్చుకుని కొట్టాడు. ఓకే తర్వాత రాజతరుణ్ ప్రపోజ్ చేసింది, ప్రపోజ్ చేసిందో మరి ఆయన చేశాడో మనకు తెలియదు. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ అయితే స్టార్ట్ అయింది అరౌండ్ 2014 జనవరి 1 అప్పటిదాకా ఊరికి అప్పుడప్పుడు ఫ్రెండ్లీగా దే ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ ఆ టైప్లో అనుకోవచ్చు. తర్వాత స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొన్నాళ్ళకి కలిసి ఉండడం అట్లా వస్తూ పోతుండడం. అప్పుడు ఎప్పుడో రకరకాల ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కోకాపేట వెళ్ళ కాదు, అది వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా జంతు ప్రేమికులు, ఒక్కొక్కరు కొనుక్కోవడము అవన్నీ పెంచుకోవడం ఇట్లా. సో ఈవిడ చాలాసార్లు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా పరిచయం చేశాట రాజతరుణ్. సో అప్పట్లో అమ్మాయి బాగుందిరా, పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అనుకున్నారట. కానీ ఈవిడ ఎప్పుడు రిజెక్ట్ చేసేది, నాకు పెళ్లి గిల్లి అటెండ్ అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి. సో ఆ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర. యాక్చువల్లీ వీళ్ళు అడిగారు, రాజతరుణ్ కూడా కొన్నాళ్ళు అడిగినట్టుగా సమాచారం. అప్పట్లో 2014-15 దాని ఆవిడ వద్దు, నాకే టెన్షన్ పడవ అని చెప్పి అడిగా. తర్వాత ఆఫ్టర్ ఒక 2 ఏళ్ళు ఆ టైంలోనే 1.5 year తర్వాత షీ మూవ్డ్ ఆన్ విత్ సంబడి, చింటూ. ఆ తర్వాత చింటూ ద్వారా, చింటూ కన్నా ముందు ఒక ఆయన పరిచయం, ఆయన పేరు సరే సంబడి, ఒక స్పెషల్ ఒక వెరీ కీలకమైన పర్సన్. ఈ మస్తాన్ సాయిని చింటూని పరిచయం చేసింది ఈయన. రాజతరుణ్ కన్నా ముందే వీళ్ళిద్దరూ పరిచయం. కాదు పేరు ఎందుకు లేదు, మగధరిత్రి పేరు కదా చెప్పేసుకోవచ్చేమో, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదేమో. బట్ ఆయనకి నేను మాట ఇచ్చాను చెప్పనని. బట్ ఓకే ఆయన చెప్పుకొచ్చాడు ఒక రోజు నాకు ఫోన్ చేసి. ఇంత అయిన తర్వాత ఇంకా పేరుదే ఉందండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. యాక్చువల్గా అంటే ఎటువంటి పాప పనుల్లోనూ ఆయన పేరు లేదు. ఆయన ఏదో మందు పడతాడు, సిగరెట్ తాగి ఏడో మొదలు పడుకుంటాడు, ఏదో ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు తప్ప. ఆయన ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు, భయ్యా మీరు ఇప్పుడు ఏదో రీసెర్చ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, అసలు ఈ కథానికి మూలం స్టార్టింగ్ అంతా నేనే, ఆ పాపాత్ముడు నేనే. ఈ మస్తాన్ సాయిని చింటూని ఈ అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేసిందే నేను. సో కొన్నాళ్ళు చింటూతో ఫ్రెండ్షిప్ ఉన్న తర్వాత మళ్ళీ చింటూతో ఏదో బ్రేకప్ అయిందో, లేకపోతే మస్తాన్ సాయి తర్వాత వీళ్ళందరూ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా బ్రేకప్లు అయిపోయి ఆవిడ ముందుకు మూవ్ అవుతున్న టైంలో అప్పట్లో రాజతరుణ్ స్టిల్ షీస్ ఫ్రెండ్. బ్రేకప్ అయిపోయినా కూడా లైక్ బ్రాడ్ మైండెడ్, కలుస్తుంటారు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. బ్రేకప్ అయితే బ్రేకప్ ఓకే, దాని గురించి మనలాగా అంటే నువ్వు నాశనం అయిపోవాలి అట్లా అనుకునే బ్యాచ్ కాదు. కొంత రాజతరుణే కదా బేసికల్. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా కలుస్తున్నా కూడా హాయ్ హలో అని చెప్పి పలకరించగలిగే సంస్కారం అంటే కొంచెం బ్రాడ్ మైండెడ్ అనే చెప్పాలి, అంతే కదా. ఏమన్నా ఈ ఏళ్ళు అప్పట్లో అయితే పోతే నువ్వు నాకు కనపడదు, నీ మొహం నాకు చూపించుకో అని చెప్పి పోతుంటారు కదా. సరే అప్పుడప్పుడు కలుస్తుంటారు అనుకున్నాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి రాజతరుణ్ కోకాపేట విల్ల, అది కూడా పాపం అతనికి ఏదో 2 సినిమాలు 3 సినిమాలు చేసినప్పుడు ఆ రెమ్యూనరేషన్ తీసుకుంటే నువ్వు మొత్తం చేస్తావు, దానికి ట్యాక్స్ వీక్స్లో అవుతుంది, దానికన్నా ఇల్లు తీసేసుకోవయ్యా అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ శంకర్ గారు ఇచ్చినట్టున్నారు. దానికి రెమ్యూనరేషన్కి ఈక్వల్గా ఇది ఇచ్చారు అప్పట్లో 5 కోట్లు ఎంతో ఆ విల్ల. సో అలా ఆ విల్లా తీసుకున్న తర్వాత ఈ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే అప్పుడు నేను ఇల్లు ఏమీ లేనప్పుడు ఇచ్చింది కదా అనేదంటే ఆవిడ కొంచెం కొన్నాళ్ళు ఏదో గెస్ట్గా ఉన్నప్పుడు మెల్లగా ఆవిడ అక్కడికి వచ్చి తన కార్యకలాపాలు మొదలెట్టింది. ఫ్రెండ్స్ని పిలుచుకుంటూ ఉండేది. రాజతరుణ్ అంటే మీరు నమ్మరు, ప్రపంచంలో ఇటువంటి మనుషులు ఉంటారా, ఇంత మంచితనం ఉంటుందా అని చెప్పి. సో రోజు పార్టీలు ఇది. తర్వాత మెల్లమెల్లగా రాజతరుణ్ ఏంటి అని అడిగినా కూడా రే
గుర్తులేదా? నీకు తిండికి తికాణా లేని రోజున నేను నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నా దగ్గర పెట్టుకున్నాను రా. ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్ అయిపోతే ఎవడికి గొప్ప? ఇటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ డైలాగులు ఉండే. సరే ఉండే చేసుకో. ఓకే, ఇలాంటి డ్రగ్స్ పార్టీస్ జరుగుతున్నాయి, ఇలాంటి ఇవి జరుగుతున్నాయి అనేటప్పుడు ఫ్రెండ్ అయితే పక్కన పెట్టచ్చు, అది సొసైటీకి తప్పు తీసే ఒక ఇష్యూ. అలాంటి ఇష్యూలో రాజ్ తరుణ్ పోలీసులను ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? మీరు ఈ విషయాన్ని రాజ్ తరుణ్ ఎందుకు అడగలేదు? అడిగాను. సో ఫస్ట్ ఏంటంటే అక్కడ ఇవి జరుగుతుంది అనే విషయం తెలియడానికి రాజ్ తరుణ్ కొంత టైం పట్టింది. రాజ్ తరుణ్ ఏంటంటే షూటింగ్కి వెళ్ళిపోతారు, పొద్దున్న 6 గంటలకి ఎప్పుడో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఎప్పుడో 9 గంటలకు 10 గంటలకు వచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోతుంది. వచ్చిన తర్వాత అప్పటికే కింద ఈ బ్యాచ్లు హుక్కాలు, హుక్కా అవ్వచ్చు లేకపోతే డ్రగ్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఏమీ తెలియదు. అక్కడ ఒక పెంట వాతావరణం అయితే కనబడుతుంది. ఒక పెంట వాతావరణం తన సొంత ఇంట్లో కనిపిస్తుంది. అలాంటప్పుడు పోలీసులను ఎందుకు అప్రోచ్ అవ్వలేదు రాస్తారు? ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే అక్కడ అది డ్రగ్సా కాదా అనే విషయం ఫస్ట్ ఈయన తేల్చుకోవాలి. అండ్ ఈజ్ లీస్ట్ బాదర్డ్, నా పని ఏదో నేను చేసుకుందాం, పోదాం. అండ్ ఈ పెంట అంతా పెట్టుకుని ఇప్పుడు మీరు అంటున్నారే పెంటను క్లీన్ చేస్తే ఎందుకయ్యా మీకు పెంట అని అంటున్నారు కదా, అదే అనుకుంటాడు ఆ రోజున రాస్తాను కూడా. నాకు ఎందుకు ఈ పెంట, ఏదో కరెక్ట్. కానీ అంటే మీకు ఆ కాల్ మీరు వినలేదేమో. ఆ మనిషి థియరీ ఏంటంటే ఒక పక్క రాస్తాను కొడుతూ ఉంటుంది, ఏవో అవార్డులు ఏవో వచ్చాయి, రాస్తాను అవార్డులు తీసుకొని పట్ట కొడుతుంది, గ్లాసులన్నీ పగలు కొడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది, ఎంతమందితో సంసారం చేస్తే నీ తల్లి నువ్వు పుట్టావరా అంటుంది. ఇంత నీచమైన మాట్లాడుతూ ఇంకో పక్క మీ పని చెప్తాను చెప్పి 100కి ఫోన్ చేస్తుంది. హలో సార్ ఇక్కడ ఎంత ఆన్ రికార్డ్ ఉంది, మీకు వినొచ్చు. అయితే ఇది రాజ్ తరుణ్ ఎందుకు రికార్డ్ చేశాడు? రాజ్ తరుణా లేకపోతే వీళ్ళల్లో ఎవరైనా సరే ఎందుకు రికార్డ్ చేస్తారు అంటే ది హ్యాస్ బికమ్ ఎ రోజు డైలీ ఇష్యూ. అంటే మందు వల్ల లేకపోతే డ్రగ్స్ వల్ల ఆవిడ అలా బిహేవ్ చేస్తుందా, సైకోలాగా చేసి అదొక ఆనందం పొందుతుందా? అండ్ ఫైనల్గా వాళ్ళు ఏదో 2-3 రోజులకు ఒకసారి ఇదే అయిపోయిందట, 100 డైల్ చేయడం, పోలీసులు రావడం, ఏమైందంటే ఏం లేదని వెళ్ళిపోవడం, ఇదే గోలైందట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇటువంటివి జరిగినప్పుడు పోలీసులు వచ్చినప్పుడు భయ్యా ఇది విషయం అని చెప్పి వాళ్ళు వినిపించడానికో చూపించడానికో అటువంటి రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎన్ని రికార్డులు అనేది అందులో ఒక రికార్డింగ్ బయటకు వచ్చింది. సో దాన్ని విన్నవాడు ఎవరికైనా అర్థమవుతుంది ఎవరు అసాల్ట్ చేస్తున్నారు, ఎవరు పడుతున్నారు. సో కొట్టకుంటుంటాడు రాస్తాడు. అసలు లాంగ్వేజ్ వింటే ఇంకా మామూలు సైకోలా ఉండదు. అది ఆర్జీవి గారు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి వినిపించమన్నారు, అన్ఎడిటెడ్ వర్షన్ వినిపిస్తే రాస్తాడు. బాహుబలి గారిని ఇంకా గొప్ప ఉంటారా, ఇంత పేషెన్స్ ఎలా ఉంటుంది మనిషికి? నేనైతే 10 నిమిషాలు కూడా ఇట్లాంటి మనిషిని దగ్గర ఉండలేను. నేను అదే అనుకున్నాను, రాసి హౌ కెన్ యూ బేర్ సచ్ కైండ్ ఆఫ్ టార్చర్ అని చెప్పి అనిపించింది. అంటే ఆఖరికి అంత కొట్టినా కూడా ఎవరన్నా మస్తాన్ సాయిలా, ఇప్పుడు రాస్తారని వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు రాస్తారను ఏదో అనేసి పక్కకి వెళ్ళిపోవడం అట్లా చేస్తారు. మస్తాన్ సాయి అంటే మాత్రం మస్తాన్ సాయి మిరపకాయ తిరగబడి కొట్టేవాడు. కొట్టినప్పుడు కూడా చెప్పేవాడు ఆడపిల్ల భయ కొట్టక భయ అని చెప్పేవాడు. దీనికి రాజ్ తరుణ్ చెప్పుకుంటే వేరే రకం, ఎవడు గొప్పలు గొప్పుకుంటున్నాడు అనుకోవచ్చు. వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేసిన ఆ మొదటి క్యారెక్టర్ ఎవరు, అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు, అక్కడ లైవ్లో ఉన్నాను భయ్య, నేను వింటారా మీరు ఆ మాట? వినిపిస్తాను. నేను ఈరోజు దాకా ఎక్కడ వినిపించలే నేను, బట్ దిస్ హెస్ బికమ్ టూ మచ్. ఏంటంటే అతను చెప్పినవి ఆయన నాకు చాలా చెప్పాడు. చెప్పి నన్ను బయటికి లాక్కండి భయ్య, నా పేరు బయటికి తీసుకురాకండి, నేను శాంతంగా ఉన్నాను. నేను చాలా రోజులు ఎథిక్స్ పాటించి ఇవన్నీ కూడా రాకూడదు బయటికి అనుకుంటూనే ఉన్నప్పుడు ఈ రోజున అతనికి జరిగిన అన్యాయం మీకు తెలీదు, తలుచుకుంటేనే బాధేస్తుంది. అతన్ని కూడా ఈ రోజులోకి లాగారు పాపం. అయితే ఎవడో నాకు ఫోన్ చేసి ఇదంతా చెప్తే ఇది క్రెడిబుల్ అని నేను ఎలా నమ్ముతాను? ఎవడో ప్లాన్ చేసి ఏదన్నా చేసి ఉండొచ్చు, ఆవిడ శత్రువులు ఎవరన్నా అని కూడా అనుకోవచ్చు. అంటిల్ అన్లెస్ నాకు ఒక ప్రూఫ్ కావాలి, అతనికి లావణికి నిజంగా కనెక్షన్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిన రోజునే నేను ఇది బయట పెట్టగలను అనుకున్నాను. ఆ ప్రూఫ్ నాకు గత కొన్నాళ్ళ క్రితం దొరికింది. నౌ ఐ కెన్ సే దట్ దిస్ ఈస్ ఎ కన్సిడరబుల్ ఎవిడెన్స్. ఫస్ట్ ఇక్కడి నుంచి చూద్దాం. ఈవిడికి డ్రగ్స్ అలవాటు అయినప్పుడు వాళ్ళ అమ్మ పిలిచి, అమ్మ ఈ గంజాయి ఇట్లాంటి వాటి జోలికి పోకు అవన్నీ తెలుసండి అన్నప్పుడు వాళ్ళ తల్లి గారిని ఏమని సంబోధించింది తెలుసా మీకు? అది తెలుసు కదా. తర్వాత బ్లాక్మెయిల్ చేసేది, లక్షల డబ్బులు తీసుకునేది, మమ్మల్ని చదువుకుంటా అని చెప్పి గోవా పోయేది అని చెప్పి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.